హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అని కోరుకుంటూ బాగుండాలి అన్న దేవుని ప్రార్థిస్తున్నాను అనమాట. నా వీడియో అయితే ఇదైతే సండే మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు రొటీన్ అనమాట. మొదటిసారి ఎవరైనా నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఛానల్ నేమ్ హర్నికాస్ వరల్డ్ 2015 అనమాట. ఇదైతే సండే మార్నింగ్ అనమాట. మాకైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేదు, అంటే మిక్సీ లేదు కదా, ఇంకా నాకు అంత టైం కూడా లేదనమాట. అందుకోసమని పిల్లలకి హస్బెండ్కి కార్న్ఫ్లెక్స్ పాలు వేసి ఇచ్చేసాను. దానికి ముందే నేను మా హస్బెండ్ అయితే టీ తాగాము. నేనైతే టీలో చపాతీ తిన్నాను. నాకు ఇలా కార్న్ఫ్లెక్స్ పాలు ఇదంతా పెద్ద హెల్దీ ఫుడ్స్ అంతా మన వంటికి పడవన్నమాట. మనకు అదో రకమైన పిచ్చి. హెల్దీ అని తెలిసినా కానీ మనకు అంత పడవు, కొన్ని మాత్రం తింటాం. ఇలా పాలు అయితే తినము. నేను అందుకే చపాతీ తినేసాను టీలో, ఇంకా అందరికీ వేసి ఇచ్చాను అనమాట. టీతో నేను మోస్ట్లీ ఎక్కువ హాట్ ఐటమ్స్ తింటాను. బిస్కెట్స్ కంటే ఎక్కువ ఇష్టం నాకు హాట్ ఐటమ్స్, లైక్ మిక్చర్ వేసుకుంటాను, చెకోడి వేసుకుంటాను, అలా ఏదో ఒకటి పెట్టుకొని తింటాను అనమాట. మీరేం తింటారో కామెంట్ చేయండి. అలాగే ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చి వాళ్ళు తింటున్నారనమాట. మా పెద్దోడికి అయితే ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉండే, వాడు ఫస్ట్ క్లాస్లో రాశాడు, సెకండ్లో రాయలేదన్నమాట. మాకు ఏ ఇంటిమేషన్ రాలేదు. అప్పుడే రాసినప్పుడు మంచి మార్క్స్ వచ్చాయని ఒలింపియాడ్ వాళ్ళు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. 2500 పే చేయండి, మేము ట్రైనింగ్ ఇస్తాము, ఎగ్జామ్ ఉంటుంది, పాస్ అవుతే స్కాలర్షిప్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది అని. ఇంకా స్కూల్ వాళ్ళని అడిగితే మేమేమి ఇంటిమేట్ చేయకుండా మీరు ఏ డబ్బులు పే చేయకండి, స్కూల్ తరఫున అయితేనే పే చేయండి అన్నారనమాట. ఓకే అని వదిలేసాము. సెకండ్ క్లాస్లో మరి వాడు వినలేడో రాలేదో నాకు తెలియదు, కానీ వాడేం చెప్పలేడు అనమాట. ఈ ఇయర్ కూడా జరగలేదు. కానీ మాకు మొన్న సాటర్డే నైట్ అయితే వాళ్ళ నుంచే మెసేజ్ అయితే వచ్చింది, బైరం సన్మోహన్కి ఎగ్జామ్ ఉంది మ్యాథ్స్లో అని చెప్పి ఒలింపియాడ్ది. సరే అని 11 AM to 12 PM ఉంది. సరే అని లింక్ పంపించారు. ఇంకా అదే చేస్తున్నాడు అనమాట. వాడు ఎగ్జామ్ అయిపోయాక నేనైతే ఇంకా రైస్ కడిగి పెట్టేశాను లంచ్ చేయాలి అని. ఇంకా లంచ్ చేస్తూ వాళ్ళైతే మూవీ చూస్తున్నారు. నేను ఎగ్ ఫ్రై చేయాలి, వాళ్ళు చావా మూవీ చూస్తున్నారు హిందీలో. మనకు హిందీ అర్థం కాదు కాబట్టి మనం అంతా ఏం చెయ్యట్లేమన్నమాట. నేనైతే బట్టలు మర్చేసుకుంటూ చూశాను, కొన్ని సీన్స్ అయితే చూశాను. చాలా బాగుంది, నాకు నచ్చింది, పిల్లలకి బాగా నచ్చింది. ఇంకా వాళ్ళకి డైలాగ్స్ కూడా అర్థమవుతాయి కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా అర్థమైందని నేను బాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా చిత్తల్లి హీరో కనిపించిన ప్రతిసారి, అప్పుడే కాదు ఇప్పుడు ఇంట్లో కూడా జై భవానీ అంటూ ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఆ లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, నెయిల్స్ కట్టింగ్, ఉప్పు రాయటము, తన సైనికుల్లోన మంత్రి ఎవరో ఒక ఆయనని వాళ్ళు చంపేయడం. ఆయన నేను కింద సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వస్తే చదువుకున్నాను అనమాట, హిందీ అర్థం కాదు కాబట్టి. ఆయన నేను నీ ఉప్పునంటే ఆయన లేదు నువ్వు శాండిల్వుడ్ అని అంటూ ఉంటాడు. చాలా బాగుంది. ఇంకా వాళ్ళైతే ఏడ్ చేశారనమాట. అంటే ఆ మూవీ మొత్తం చూసి వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఏడ్ చేశారు, మనకు అంత అర్థం కాదు కాబట్టి చూసి కొంచెం బాధేస్తుంది. కానీ ఇలాంటి మూవీస్ ఏదైనా సెంటిమెంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు నాకు ఒక 3-4 days అసలు మనసులో ఉండదు తెలుసా. అదే గుర్తు, అయ్యో పాపం, అది మూవీ అని తెలుసు అయినా సరే ఎందుకో బాధేస్తూ ఉంటుంది, అయ్యో పాపం కదా అని. ఇంకా అలా మూవీ చూసాము. నేనైతే ఎగ్ ఫ్రై చేసేసాను. లంచ్ చేసి ఇంకా పిల్లలు హస్బెండ్ అయితే బయలుదేరారనమాట. ఎక్కడికి వెళ్తున్నారంటే షాపింగ్కి వెళ్తున్నారు. మొన్న నా చిత్తలి షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు పిల్లల షాపింగ్ అని వాళ్ళైతే బయలుదేరిపోయారనమాట. ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు మా ఆయనే తెస్తాడు. ఇంకా నేనైతే ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు అటు బయలుదేరగానే తిన్నవి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాలవి అవన్నీ కూడా నీట్గా తోమేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోవాలన్నమాట. ఇంకా నేను ఈ పని చేసేలోపు అటు వాళ్ళు కూడా షాపింగ్ మాల్కి అయితే చేరిపోయారంట. ఇంకా చేరిపోయి వాళ్ళ షాపింగ్ జరుగుతూ ఉంది. ఇంకా ఎప్పుడు మా ఆయనే తెస్తాడని చెప్పాను కదా, ఆయనే తెస్తాడనమాట పాపతో సహా. అందుకే మొన్న లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఆఫ్టర్ 9 years అని. నాకు పెద్దగా షాపింగ్కి వెళ్ళడం ఇష్టం ఉండదన్నమాట. అలా ఇప్పటివరకు ఎప్పుడు షాపింగ్ కూడా పెద్దగా చేసినా అంత కాదన్నమాట. అలా వెళ్ళి ఫాస్ట్గా పిక్ చేసుకొని వస్తాను. ఇంకా పిల్లలకి ఎప్పుడు ఆయనే ఓపిక్గా తెస్తాడు. ఇంకా ఇప్పుడు కూడా నువ్వే తేవచ్చు కదా, వాళ్ళు ఎందుకు అంటే పెద్దోళ్ళు అయిపోయారు కదా, సైజ్ డిఫరెన్స్ వస్తే మళ్ళీ రిటర్న్ చేయలేము, చేస్తాము ఊరికి మళ్ళీ అటు వెళ్ళి ఇటు రావడం ఎందుకు, వాళ్ళనే తీసుకెళ్ళి తెచ్చేస్తే అయిపోతుందని వెళ్ళారు. కానీ చెప్తున్నాను, ఇదైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను.
ఒక్కొక్కరు పిల్లలు తీసుకెళ్ళాలి పేరెంట్ లేకుండా మదర్ లేకుండా అంటే ఇబ్బంది పడతారు. మా ఆయన అయితే అస్సలు అలా కాదు, ఎంత చక్కగా చూసుకుంటాడో. చిన్న చిన్న ఫంక్షన్స్కైనా నేను లేకున్నా ఆయన తీసుకెళ్ళిపోతాడు, చక్కగా హ్యాండిల్ చేసుకుంటాడనమాట. నిన్న కూడా నన్ను రమ్మంటే నేను రానని చెప్పాను. ఇంకా ఆయనే వెళ్ళి పిల్లలు తీసుకొని వెళ్ళి షాపింగ్ చేస్తున్నాడు. ఇంకా ఎన్ని షాపులు తిరిగారంటే కేఎల్ఎం, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, మ్యాక్స్, జూడియో, ట్రెండ్స్, స్లిప్పర్ షాప్, కార్నర్ స్లిప్పరు, అది 2 మ్యాక్స్లు, అసలు ఎన్ని తిరిగారో అసలు. అమీర్పేట, ఎర్రగడ్డ ఒక్కటని కాదు చాలా రకాలు చూసిన. వాళ్ళకి అసలు ప్యాంట్లు దొరకలేవు, షర్ట్లు దొరకలేవు. ఇంకా వాళ్ళైతే చాలా టైర్డ్ అయిపోయారు. నేను చెప్పాను కదా, మా ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వడనమాట. ఆయన అనుకోండి దొరకకపోతే ఇంక వదిలేసుకుంటారు, తెచ్చుకోవాలన్న ఆప్షన్ కూడా ఉండదు. మా దాంట్లో అసలు, నా దాంట్లో కానీ నా పిల్లల దాంట్లో కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వడనమాట ఆయన. ఎందుకో అది బెస్టే ఇప్పిస్తాడు ఖచ్చితంగా. కాస్ట్ ఎక్కువైనా సరే, అక్కడ దొరకకపోతే ఇంకో షాప్ అయినా పర్లేదు కానీ తిప్పి ఎప్పుడు 2:45కి వెళ్తే వాళ్ళు 8:30కి వచ్చారు నైట్. మీరే చూడండి. ఇంకా మా పిల్లలు అయితే అలసిపోయారు తెలుసా. అసలు ఎంత తిప్పించేయడం అని. మా పెద్దోడైతే ఏడ్చేస్తూ ఉన్నాడు, ఇంకా కాలు నొప్పులు వస్తుంది. ఇంకా సౌత్ ఇండియన్, చెన్నై, కేఎల్ఎం ఇవన్నీ పక్కనే కదా, అక్కడ నుంచి అక్కడ నడిపించి షాప్లో ఇంకా వాళ్ళకి అవన్నీ ట్రయల్ వేస్తూ చూపించే వాళ్ళకేమో చాలా నచ్చినట్టు అయిపోయాయి. మా హస్బెండ్కి ఏమో ఆడ బెస్ట్ దొరకట్లేదు, అసలు నచ్చట్లేవు ఆయనకి ఏవి. అలా అయిపోయి వాళ్ళు మేము టయర్డ్ అయిపోయాం, మమ్మల్ని కాలు నొప్పులు వస్తున్నాయి, నడిపిస్తున్నాయి, అది ఇదని వాళ్ళైతే పాపం వచ్చేసి ఏడ్చేసాడనమాట. అంత తిరిగిన ఏం తెచ్చారో తెలుసా, 4 టీషర్ట్లు పట్టుకొని వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారనమాట. అలా జరుగుతుంది మరి. ఇంక ఇక్కడైతే మాకు బయట బోర్ వేస్తున్నారు, ఫుల్ స్వెట్టింగ్, డోర్లన్నీ మూసుకొని కూర్చుంటే ఫ్యాన్ వేసిన గాలే వస్తలేరు. మీరు నమ్ముతారో లేదు, అప్పుడే సమ్మర్ విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం బయట చూడండి పొడిగా మట్టి, వైట్ మట్టి అంతా వస్తుంది కదా బోర్ వేస్తే, అదైతే వచ్చిందనమాట. మా చిత్తల్లో అయితే పడుకుంది. ఇల్లు ఊకేసాను, ఊకినాక ఇంక ఊకక్కర్లేదులే బయట అని ఒక డౌట్ వచ్చిందనమాట. ఊకక్కర్లేదనే కూర్చున్నా, ఇంకా ఇల్లు ఊక్కొని ఫ్యాన్ వేసుకొని అప్పుడే కూర్చున్నాక ఊకాలి కదా ఈవినింగ్, అలా ఊకకపోతే ఎలాగో వస్తుంది కదా డస్ట్, ఇంకా పడుతూనే వాళ్ళు వేస్తూనే ఉన్నారనమాట. అప్పటికి నైట్ 12 దాకా వేసారు వాళ్ళు. సరే అనుకున్నాను కానీ వద్దు, ఇంకా పేరుకుపోతుంది కదా, వచ్చింది క్లీన్ చేద్దాం, తర్వాత అది కావాలంటే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చులే అని ఇంకా అయితే బయట అయితే నీట్గా ఉక్కుంటున్నాను. మీరే చూడండి ఎంత వచ్చిందో. ఇంకా అక్క వాళ్ళ సైడ్ అటే ఉంది, ఇటు అక్క వాళ్ళ సైడ్స్ ఇటే ఉన్నాయి. నా ఇంటి ముందు మాత్రమే ఇంత వెళ్ళింది అనమాట. అప్పటికి గాలికి ఎగురుతూ ఇంత వెళ్ళింది. ఇంత డస్ట్లో ఊకినాక ఇంకా ఊకుంటామా మనము? ఇంకా నీట్గా ఊకేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. అక్కడ బయట అయితే చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది అక్కడ ఎంత డస్ట్ వేస్తుందో. వేస్తూనే ఉన్నారు, ఏం బోర్లో ఏమో కానీ వాటర్ పర్లేదులేండి, వాళ్ళది ఏముంది. చూడండి ఎంత లేస్తుందో, అంతంత పైకి. ఇంకా సరౌండింగ్స్లో పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అనుకున్నాను నేనైతే. ఇంకా ఫ్రెష్ అయిపోయాం. ఈవినింగ్ అయితే వాళ్ళు 8:30కి వచ్చాక మేమైతే బయలుదేరుతున్నాం అన్నమాట. చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అన్న వాళ్ళ ఫంక్షన్ పొద్దున కాల్ చేసి చెప్పారనమాట. ఇంకా లైట్స్ స్విచ్లు అన్నీ ఆఫ్ చేసి బయలుదేరుతున్నాము. ఇప్పుడే మా హస్బెండ్ కాల్ చేసి కనుక్కున్నారనమాట ఏం ఫంక్షన్ అని. ఎందుకు అడిగామంటే పొద్దున వచ్చి ఫంక్షన్ ఉంది అని చెప్పాడు అన్న. ఏం ఫంక్షన్ అని మేము అడగలేము, వస్తామని చెప్పాం. కానీ ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్దామంటే అది ఏం ఫంక్షనో తెలియాలి కదా, మ్యారేజ్ డేనా లేదా ఏమైనా పూజ లేదా ఏదైనా బర్త్డే పార్టీ, ఏదైనా గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం అనేది ఏదైనా తెలియాలి కదా అని కాల్ చేస్తే ఏం లేదు, ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షన్ ఏం కాదు, చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకున్నాను. ఫ్యామిలీ గెట్ టుగెదర్కి నేనెందుకులే అంటే లేదు నువ్వు ఫ్యామిలీయే, తప్పకుండా రా, చెల్లెని తీసుకొని పిల్లల్ని తీసుకొని అని చెప్పాడు అన్న. ఇంకా సరే అని చెప్పి మేమైతే బయలుదేరాం. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఆయన అనుకోకుండా ఒక మ్యాచింగ్ సెట్ అయితే కుదిరిపోయింది. ఇంకా నా చిత్తల్లిని వాళ్ళ అన్నయ్య ప్యాంపర్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళ డాడీ ఉంటే అసలు నా మాట వినదనమాట. బయటికి వెళ్ళి గెంతేస్తూ ఉంది, బైక్లు వస్తున్నాయి అని అరిస్తే ఇంకా వినట్లేదు. లోపల తీసుకొచ్చి నిల్చోబెడితే ఇంకా ఏడుస్తూ ఉందన్నమాట. అందుకే వాళ్ళ చిన్ననే ఎత్తుకొని ఊకోబెట్టాక అక్కడే నిల్చొని చూస్తూ ఉంది వాళ్ళ డాడీ పిలిచేదాకా. వాళ్ళ డాడీ ఇంకా మమ్మీని కొడదాంలే, నీ తప్పేం లేదు తల్లి,
వద్దా అన్నాక అప్పుడు వెళ్ళిందనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. 5 బండి పైన కష్టమవుతూ ఉంటుంది. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అన్న అయితే బయటికి వచ్చి చక్కగా రిసీవ్ చేసుకున్నారనమాట. ఎక్కడో కాదు, పంజాగుట్టాలనే, చాలా దూరం ఏం కాదు, మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా వచ్చేసి అప్పటికి 9 అవుతుందన్నమాట. మేము వెళ్ళేటప్పటికి అక్క అయితే అందరికీ పసుబొట్టు పెడుతూ ఉంది. పసుబొట్టు అనగానే ఇదేదో పూజ అనుకున్నాను నేను. తర్వాతకి ఇంకా నాకు పెట్టేసి నా చిత్తల్లి కూడా పెట్టిందనమాట. చెప్పాను కదా అప్పటికే 9 అవుతుందని చెప్పగానే అన్న అయితే ఫస్ట్ భోజనం చేసేయండి హరి అన్నారనమాట. ఇంకా మేమైతే వాళ్ళు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలందరూ అన్న వాళ్ళ చుట్టాల పిల్లలు, అంటే వాళ్ళ అన్న కూతుర్లు, వాళ్ళ అక్క కూతుర్లు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటే పిల్లలందరూ ఉన్నారు కదా. అంటే మా అమ్మాయి ఏజ్ అంత పిల్లలు లేరు కానీ కొంచెం పెద్ద పిల్లలు ఆడుతూ ఉంటే తను చాలా హ్యాపీగా చూస్తుంది. వాళ్ళు అక్కడ ఉరుకుతున్నారు ఇక్కడ ఉరుకుతున్నారని. అంటే అన్న వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉందన్నమాట. పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటుంటే చూస్తుంది. ఇంకా మేమైతే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి భోజనానికి అయితే కూర్చున్నాము. ఇంకా బగారా రైస్ పెట్టారు. నా చిత్తాలకి వాళ్ళ డాడీయే తినిపిస్తున్నారనమాట. ఆమె తింటే ఇంక మళ్ళీ అంతా పూసుకుంటే లేట్గా తినేస్తుంది కదా అని. ఇంకా నేనైతే మటన్ తిన్నాను కాబట్టి చికెన్ వేసుకున్నాను. ఇంకా ఏంటి స్పెషల్ అని అక్క అయితే చూపిస్తుంది అన్నమాట. ఎందుకు నువ్వు తినవంటే మా హస్బెండ్ చెప్తున్నారు, ఇంకా పూసుకుంటుందమ్మా మెల్లిగా తింటుందని నేను తినిపిస్తున్నాను. ఇక్కడ అన్న అయితే వీడియో తీస్తున్నాను తెలిసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు అనమాట. ఇంకా అన్న ఒకసారి పక్క నిల్చోండి అంటే లేదమ్మా ఇప్పుడెందుకు పక్కన అని అక్క అంటూ ఉందన్నమాట. ఇంకా మేమైతే తింటూ ఉన్నాము. ఏం జరిగింది అంటే ఏంటి స్పెషల్ ఎందుకు భోజనాలు అంటే అక్క వాళ్ళు వడిబియ్యం పోసుకున్నారు. మొన్న ఎవరో వాళ్ళ చుట్టాల పెళ్ళి అయితే వడిబియ్యం పోసారంట. ఇంక ఇప్పుడు అవి వండుకున్నారన్నమాట. ఇంకా మేమైతే భోజనాలు చేసేసాము. ఇక్కడ పిల్లలు ఆడుతుంటే వీళ్ళు చూస్తుంటే ఈ పాప అడుగుతుంది ఏ క్లాసు, ఏం పేరు, ఏ స్కూలు అని అడుగుతూ ఉంది. ఇంకా వాళ్ళు ఆడుతుంటే ఆమె కావాలి, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో ఆమె కూడా తెలుసు, అయినా సరే పిల్లలు ఇక్కడున్నారు దాచుకున్నారని చెప్తూ ఉంటే ప్లీజ్ మీరు అలా చెప్పకూడదు, వాళ్ళు నేను చీట్ చేశాను అంటారు, నన్ను మళ్ళీ దొంగ అంటారు, మీరు అలా చెప్పకూడదు అని. తర్వాత అవతల పక్క దాచుకున్న వాళ్ళు కూడా అరుస్తూ ఉన్నారనమాట. వాళ్ళతో అంటుంది మీరు ఇలా అరుస్తూ ఉంటే నాకు దొరికిపోరా, మళ్ళీ నన్ను అబద్ధం అంటే ఎట్లా అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వచ్చేసాము. బయటికి వచ్చాక ఇక్కడ అందరికైతే స్ప్రైట్ ఇస్తున్నారనమాట. మేము తాగేసి ఇంకా వాళ్ళకైతే సెండ్ ఆఫ్ చేస్తాం. మమ్మల్ని ఎన్నిసార్లు తీస్తారు అంటూ ఉందన్నమాట అక్క. మీ ఫంక్షన్కి వచ్చామని తెలియొద్దు అక్క అని చెప్తూ ఉన్నాను. ఇంకా చెప్పేసి మేమైతే ఇంకా బయలుదేరుతున్నామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది కదా, 10 అవుతుంది, 10:30 అవుతుంది. ఇంకా సండే కదా మళ్ళీ పిల్లల్ని వేసుకొని అని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా అన్న మళ్ళీ బయట దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. అన్న అక్క ఇద్దరు వచ్చారు. ఏదైనా మనకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది కదా, రిసీవింగ్ కానీ సెండ్ ఆఫ్స్ కానీ బాగా అనిపిస్తుంది. ఇంకా మేము బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట. ఇది మా డాడీ గారు పుట్టిన హాస్పిటల్ అని వాడికి చూపిస్తూ ఉన్నాను. ఇంకొచ్చేటప్పుడు మా చిత్తలు ఐస్ క్రీమ్ అడిగితే వాళ్ళ డాడీ కొనిచ్చాడు. మేము వాళ్ళ డాడీకి తెలియదనమాట, మేము మాత్రం 4 తెచ్చుకున్నాము. ఇంకా నేను మన ఇద్దరం షేర్ చేసుకుందాంలే బావా అని చెప్తే ఇంకా నేనైతే పెట్టానమాట. నేను పెట్టగానే చూడండి నా చిత్తళ్ళు వచ్చి నాన్న నేను పెడతాను అని పెడుతుంది. నా చిత్తల్లి పెట్టగానే వాళ్ళ అన్నయ్యలు కూడా ఇద్దరు వచ్చి పెట్టారనమాట. ఫైనలీ 4 ఐస్ క్రీమ్లని 5 షేర్ చేసుకొని తిన్నామన్నమాట. ఈ రోజుకైతే ఇలా గడిచిపోయింది మా సండే రొటీన్. మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ బాయ్ అందరికీ.